నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే దాన్ని తేలికగా ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంగా మాట్లాడుకుంటున్నాం అనే దానికంటే కూడా ఫస్ట్ శ్రవణం చేయడం, ఆ శ్రవణం చేసిన దానికి మనం మననం చేసుకోవటం, ఆ మననం చేసిన తర్వాత ఆ ధ్యాసలో ఉండడం, తర్వాత అనుభవానికి తెచ్చుకోవటం అంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగడం. నాట్ ఓన్లీ భగవద్గీతే కాదు, ఈవెన్ భౌతికంగా కనపడుతున్నటువంటి విషయాలైనా సరే అంతే కదా. ముందు మనం ఏం చేయాలి, ముందు మనం ఫస్ట్ ఏం చేయబోతున్నాము, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ఇది కరెక్టా కాదా అని కొంచెం విచారణ, అంటే మరీ టూ మచ్ చేయకూడదు. దానికేదో మన వాళ్ళు అంటుంటారు కదా, ఆలస్యం అమృతం విషం అంటుంటారు ఒక పదంలో. ఆ తర్వాత ఏంటంటే మరీ నిదానమే ప్రధానమని తీసుకున్న నిదానమే ప్రధానమని అంటుంటారు. అంటే అర్థం ఏంటి, నిదానమే ప్రధానము కాదు, ఆలస్యం అమృతం విషము కాదు. అందుకని ఏంటి, ఈ రెండిటికి మధ్య బ్యాలెన్స్ స్థితే మననం చేసుకున్న తర్వాత ఏంటి, మననం చేసుకున్న తర్వాత నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది నువ్వు డెసిషన్కి వచ్చేసిన తర్వాత అది 100% ఆ ధ్యాసలో పనిచేసుకుంటూ పోవటం. దాన్నే ఏంటి, ఒకే విషయాన్ని వినడం, చూడడం, నమ్మడం అంటాం. దాన్నే అల్టిమేట్ ఏంటంటే ధ్యానం. అంతే కదా. ధ్యానం అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను వంట చేద్దాం అనుకున్నాను, ఏం వంట చేద్దామని నేను ఒక ప్లాన్ చేసుకున్నానంటే తర్వాత నేను ఈ వంటను ఎలా చేయాలి అని అర్థం చేసుకున్నాను. పోయిన తర్వాత నమస్తే భగవత్ గురుదేవ ప్రసాదం తయారవుతుంది అనుకున్నాం, ఆ పని చేసుకుంటూ పోతుంది. అంటే ఏంటి, అది ఆ ధ్యాసలో జరుగుతుందనేటువంటి విషయం కూడా మనకి తెలియదు. ఘర్షణ ఏంటి, ముందు అది తింటారా ఇది తింటారా, ఒకవేళ మిగిలిపోతే ఏం చేయాలి, తినేవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి విషయం అంతా ఉంటుంది. చివరికి ఏంది, మనం ప్లాన్ చేసుకున్నాము, లోపల ఐడియా వచ్చింది, దాన్ని మళ్ళీ ఇంకోసారి మననం చేసుకున్నాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం వేయాలి, రెసిపీ ఏందని, ఆ తర్వాత మళ్ళీ ఆ ధ్యాన స్థితిలో ఉండి చేసేసాము. దానికి వచ్చినటువంటి లాభం ఏంటి, ఏదో తింటారు బాగుంది అంటారు అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, మనం ఏ పని చేయడానికైనా మన మహా ఋషులకు కూడా వాళ్ళకు అందిందంటే ఏంటి, అందింది ఏంటి అంటే ఉన్నదంతా ఒకే ఒక రకమైనటువంటి ఒక నియతి ప్రకారం ఒక శక్తి ఉన్నది, అంతే కదా. శక్తి లేకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది. మన శరీరం ఈ భాగాలని, కాళ్ళు చేతులు అనేవి కర్మేంద్రియాలు ఇలానే ఉండాలి. ఆ తర్వాత మనం కళ్ళు చూస్తాయి, ముక్కు వాసన చూస్తాయి, నోరు తింటాయి, చెవులు వింటాయి, ఆ తర్వాత నోట్లో వేసుకున్నటువంటి ఆహారం అరిగి బయటకు వెళ్ళిపోతుంది, దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ స్థితి ఇదంతా ఏంటి, ఇదంతా ఒక నియతి ప్రకారం జరుగుతుంది. అంటే ఏంటి, ఆ నియతి అనేదాన్ని ఒక మనిషి అనేదానికంటే కూడా ఒక శక్తిగా జరిగిపోతుంది అనేటువంటి విషయమే మన ఋషులు గ్రహించారు. మరి ఈ జరుగుతున్న కార్యక్రమాన్నంతా అర్థం చేసుకుంటున్నది ఎవరు, మన బుద్ధి, మన మనసు అర్థం చేసుకుంటుంది. ఎందుకోసం ఏం చేస్తుంది, సంతోషంగా ఉండడానికి అనేటువంటి కాన్సెప్ట్ మీదనే పెట్టడం జరిగింది. అంటే పరమాత్మతత్వం ఏంటి, టైము స్పేసు ఆబ్జెక్టుతో సంబంధించింది కాదు, ఆ తర్వాత మన జీవత్వం లాగా నామరూప క్రియలకు సంబంధించింది కాదు. ఇవన్నీ దాటినటువంటి ఒక స్థితి అనేటువంటి విషయం మన ఋషులు గ్రహించారు. అదే ఉపనిషత్తుల యొక్క సారం. నిజం చెప్పాలంటే వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, తర్వాత దర్శనాలు, స్మృతులు, ఆ తర్వాత ఇంకా అష్టాదశ పురాణాలు అన్నిటికీ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒకటే. వాళ్ళు ఏం చెప్పారు, ముఖ్యంగా కాన్సెప్టు బోలెడు కాన్సెప్ట్ ఉన్న ప్రకృతి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్పారు. అంటే సత్వతమో రజోలే మొత్తం మీద టోటల్గా ప్రకృతి అన్నారు. ఆ మూడిటికి అనుగుణంగానే మిగిలిన విషయాలంతా ప్రాసెస్ చేశారు. ఎట్లా చేశారు, పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి దాంతో మనసు బుద్ధి అహంకారం మూడుతో కూడా కలిపి అష్టప్రకృతి, దాంతోపాటు జీవ చైతన్యం ఉన్నది, అలా మన క్షేత్రము మన క్షేత్రజ్ఞత ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని అందరూ ఒప్పుకొని ఏం చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి, ప్రకృతిలో ఎలా పనిచేస్తాం మనం అనే దానికోసం 3 గుణాలు చెప్పారు. ఏంటి, వచ్చి పడ్డాము అంతే కదా, సత్వం అంటే ఉన్నామని కనపడుతోంది కదా, ఎలా ఉన్నాము అనేటువంటి విషయం రజోగుణానికి తెలుస్తోంది, అంతే కదా. రజోగుణం ఏమున్నది మన దగ్గర, ఆబ్జెక్ట్ ఏంటి, మన శరీరం ఉన్నట్టు కనపడుతోంది. అట్లాగే భగవతత్వ శక్తిలో కూడా సత్ ఉండడం, చిత్ తెలియడము, మూడోది వచ్చి బ్రహ్మానందం అన్నాడు, ఆనందం కోసం అన్నాడు. అలాగే మన శరీరం అయినా, పరమాత్మతత్వం శక్తి అయినా, ప్రకృతి అయినా అంతా ఉన్నది ఆనందం కోసం అని అన్నాడు. కాకపోతే ఏంటి, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తిలో నామరూపాలు లేవు, క్రియలు లేవు, ఆ తర్వాత గుణాలు లేవు, కదలికలు లేవు, ఏమీ లేవు, అచలం అనమాట. అంటే ఉండడం అనేటువంటి విషయమే ఉండడం. దానికి తెలిసే విషయం కూడా లేదు. తెలిసింది మాత్రం ఎవరికి, శక్తికి తెలిసింది. శక్తికి ఎందుకు తెలిసింది, ఆ భగవతత్వ శక్తి
మాయాశక్తిని పట్టుకొని సృష్టి వ్యక్తం చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్. దీనికి అనుగుణంగా ఒక్కొక్క సిద్ధాంతంలో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఏమేంటి ఆ పేర్లు? అంత బ్రహ్మ నుంచి వచ్చిందన్నారు. అది కూడా ప్రకృతి. నిజం చెప్పాలంటే ఏంటి, పరమాత్మతత్వం అయినటువంటి నిరాకారమైనటువంటి శక్తి తప్ప వ్యక్తమవుతున్న ప్రతిదీ కూడా ప్రకృతి అన్నాడు. బ్రహ్మ సృష్టి జరిగిందన్నాడు. విష్ణువు సృష్టి మెయింటైన్ చేస్తున్నాడు అన్నాడు. మూడోది ఏంటి, లయావస్థ కలుపుకుంటాడు అంటాడు. దీన్ని ఎట్లా బేస్ చేసుకొని పుట్టారు? మన శరీరం వచ్చింది, మెయింటైన్ అవుతున్నాము. చిన్నగా ఉన్నవాళ్ళం 30-35 వరకు యంగ్ ఏజ్లో బ్రహ్మాండంగా బాడీ మంచిగా ఎదుగుతుంది. ఆ తర్వాత చిన్నగా డిటీరియేషన్ మొదలవుతుంది. ఆ తర్వాత డిటీరియేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదెళ్ళి ప్రకృతిలా కలిసిపోతుంది. అంటే వాళ్ళకి ఎవరికైనా కదా, మన కంటికి కనపడుతున్నది ఏదైనా అంతే. మనమే కాదు, చిన్న చీమ దగ్గర నుంచి చెట్టు వరకు రావడం, ఉండడం, వెళ్ళడం అనేటువంటి విషయమే వాళ్ళు చెప్పటం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పడం అని కాదు, మనం కూడా మన ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. అదే చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఈ 3 గుణాలు దాటి నువ్వు జీవించగలవా? కష్టం. ఎట్లా కష్టం? నా శరీరం ఉంది, అది దానికి ఆకలేస్తుంది, ప్రాణం ఉంది కాబట్టి, అందుకని ప్రాణశక్తికి ఆహారం దప్పిక ఇవ్వాల్సిందే. ఆ తర్వాత తమో గుణం శరీరం. ఈ శరీరం అనేది ప్రకృతి, వచ్చింది, పుట్టింది, కొన్నాళ్ళుంది, మరణం ఉంది. అంటే జర రావడం, తర్వాత వృద్ధాప్యం రావడం, మరణం రావడం సహజమే తమో గుణానికి. తర్వాత మూడోది ఏముంది? సత్వగుణం కారణం అన్నాడు. ఎందుకు కారణం? జస్ట్ అది ఆనందం. కాకపోతే ఏంటి, ఇప్పుడు మనం అంటే మన దగ్గర ఉన్నవి కూడా 3 గుణాలే, అన్నీ 3. స్థూల, సూక్ష్మ, కారణం, అంతే కదా. నా శరీరం ఉంది, లోపల నా ప్రాణము మనసు ఉంది. ఎందుకు కారణం అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఏ ఆనందంకి వచ్చామనేటువంటి విషయం చెప్తుంది. దీనికి కారణానికి ఏమన్నాడు? ఈ 3 గుణాలు కూడా 3 స్వభావాల్లాగా పనిచేస్తాయి అన్నాడు. అంటే ఏంటి, మొత్తం భగవద్గీత చెప్పిందంతా ఏంటి, మనం ఏమనుకుంటున్నాము? నేనే శరీరం, నేనే దుఃఖం, నేనే సంతోషం అనేటువంటి అహంకారం, మమకారంతో ఎప్పుడైతే ఉన్నామో ఆ ఐడెంటిటీ మనకు సమస్యనిస్తుంది అని భగవద్గీత ఫస్ట్ చాప్టర్ చెప్పింది. రెండో చాప్టర్లో ఏం చెప్పింది? అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే నువ్వు ఎలా వచ్చావు, ఎలా పోతావు, ఏది సత్యం, ఏది అసత్యం అనేటువంటి సత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని గ్రహించడం, సత్తుగాక మిగిలిందంతా అసత్ అనేటువంటి విషయాన్ని నువ్వు అవగాహన చేసుకోవటం జ్ఞానం అన్నాడు. మరి ఆ జ్ఞానస్థితి నాకు ఎందుకు లేదు? ఎందుకంటే ఈ 3 గుణాలను పట్టుకొని ఈ శరీరమే శాశ్వతమని కూర్చున్నావు కాబట్టి దాంట్లో నుంచి నువ్వు బయటపడాలంటే నిష్కామ కర్మగా చేసి నువ్వు ఏమి ఆశించకపోతే నీ బుద్ధికి విశాలత్వం వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడేంటి, ఉన్నదంతా ఒకటే అనేటువంటి అనన్య భక్తితోటి దానికి అతుక్కొని పోవడం మొదలు పెడతాం. మరి దానికి అనన్య భక్తితోటి దానికి అతుక్కోవాలంటే ఆపుతున్నది ఏంటి? ఈ ఇంద్రియాలు, ఈ 3 గుణాలు బయటే పరిగెడుతున్నాయి కదా. ఇలా పరిగెట్టకుండా ఆపి మనసు కట్టడి చేసి ఒకే విషయం మీదకి తీసుకొచ్చి ఆ జ్ఞానస్థితిలో పెట్టాలి అనేటువంటి విషయం భగవద్గీత చెప్పిందంటే ఏంటి, అల్టిమేట్ ఏంది, మొత్తం మనం వేదం తీసుకుంటే వేదం అంటే తెలుసుకోవటం అని అర్థం. ఏం తెలుసుకోవాలి? ఇదిగో ఇట్లా ఎంత 3 గుణాలతోనే ఉంది ప్రకృతి. నేను కూడా ప్రకృతిలో భాగమేను, కానీ నేను ప్రకృతిలో భాగమైన నాలో ఉన్నది పరమాత్మతత్వ జ్ఞానమేను. అది నశించదు, పుట్టదు, పెరగదు, ఉండదు, అది ఉండడం ఉంది. పోయేదంతా ప్రకృతే. కానీ అందువల్ల పోయే ప్రకృతి గురించి నువ్వు దిగులు పడకుండా అదంతా పోతుందనేటువంటి భగవతత్వ స్థితిలో ఉండి నీ పనులు చేసుకోవయ్యా అనే నిజం చెప్పాలంటే వేదాలు చెప్పింది. ఇంకా మన వేదాల వండర్ఫుల్, ఇంకేంటి వస్తుంది తెలుసా? ఏముంటుంది చివరికి? నీకు ఈ రకమైనటువంటి జ్ఞానంలో నువ్వు ఉండడం మొదలుపెట్టావంటే ఈ జ్ఞానం కూడా అంతమైపోతుంది అన్నాడు. అది వేదాంతం. వేదాలకి అంతం ఏర్పడుతుంది. వేదం అంటే ఏంటి? ఆ జ్ఞానానికి కూడా అంతమైపోతుంది. ఎప్పుడు అంతమైపోతుంది? ఏ పని ఇస్తే ఆ పని చేసుకుంటూ పోతావు, మిగిలిన టైం పరమాత్మతత్వం అనుకుంటావు. అంటే దేనికి కోప్పడవు, దేనికి కోరిక పెట్టుకోవటం ఉండడం జరుగుతుంది. కానీ ప్రాక్టీస్లో అంత తేలికైన పని కాదు. అందుకని ఋషులు ఏం చెప్పారు? నీకు ఆ స్థితి వచ్చిందాక పరమాత్మతత్వం యొక్క ఆలోచన పెట్టుకుంటూ అదే పని జరుగుతుంది అనేటువంటి విషయంగా నువ్వు చేసుకుంటూ పోయినావంటే ఎప్పటికో అప్పటికి నీకు నేను అది ఒకటే అనేటువంటి విషయం గ్రహిస్తావు. అల్టిమేట్ ఏంటి? నీ శరీరం ఉన్నంత వరకు నీకు ఆకలి ఉంటుంది, మార్పులు ఉంటాయి. కారణం ఏంటో నీకు తెలిసే క్వశ్చన్ లేదు. అందుకనేంటి, ఈ కారణానికి కారణం భగవతత్వమే అనుకుంటూ ఆ బ్రహ్మాకార వృత్తిలో ఉంటూ కనుక నువ్వు చేసుకుంటూ పోయావంటే నీ మనసుకి ఏది ఇస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి చివరికి నేను అదే అన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని చెప్పటం జరిగింది. 1 నుంచి 6 వరకు ఫస్ట్ చాప్టర్ అర్జునుడి విషాద యోగం, తర్వాత కర్మ అంటే ఏంటి, యోగం అనేటువంటి విషయాన్ని 1 నుంచి 6 వరకు చెప్పి, 6 వచ్చి నువ్వు ఎలా డిసిప్లిన్ చేసుకోవాలని ఆత్మ సంయోగం చెప్పి, తర్వాత భక్తి గురించి చెప్పి 13 నుంచి
18 వరకు జ్ఞానం గురించి చెప్తున్నాడు. 13 వచ్చి క్షేత్రజ్ఞ విభాగం. దానికి కారణం ప్రకృతితో తయారైనటువంటి లక్షణాలే మన దగ్గర ఉన్నాయి, 24 తత్వాలు. దాంతోపాటు దాన్ని మన ఆపుతున్నది ఈ 3 గుణాలు, అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. దీన్ని దాటావు అంటే ఆటోమేటిక్గా నీకు పురుషోత్తమ ప్రాప్తి, అసలు సత్యం అనేది గ్రహిస్తావు అని చెప్తూ తర్వాత ఇంకేం చెప్పాడు, ఆ సత్యం ఏంటి అని గ్రహించాలంటే నీలో ఉన్నటువంటి దైవత్వ క్వాలిటీస్ని పెంచుకొని నీలో ఉన్నటువంటి అసుర క్వాలిటీస్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమంటాడు దీన్ని, శ్రద్ధాత్రయ విభాగ యోగం అని చెప్తున్నాడు. ఇది ఎన్నో చాప్టరు 17. అల్టిమేట్ ఏంటప్ప భగవద్గీతలో చెప్పింది, మొదటి నుంచి చివరి వరకు చెప్పింది అల్టిమేట్ జ్ఞానం గురించే చెప్పింది. ఎక్కడుంది ఆ జ్ఞానం? మన దగ్గరే ఉన్నది. అంతే కదా, మనం పుడుతూనే జ్ఞానంతో పుట్టాంగా, పుడుతూనే ఏడిచేసాంగా, ఏడిచిన తర్వాత నాకు పాలు కావాలని వెంటనే పాలు తాగాం కదా. అంటే ఏంటి, ప్రతి జీవిలో కూడా అంతర్గతంగా ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే భగవతత్వం. కాకపోతే ఏంటి, ఆ విషయాన్ని మర్చిపోయి ఏ ఉపాధి తగిలించుకున్నదో ఆ ఉపాధి కరెక్ట్ అనుకుంటూ బెంగపడుతున్నాము అనేటువంటి విషయమే చెప్పటం జరిగింది. ఇప్పుడేంటి, మొత్తం టోటల్గా అన్నిటికీ మూలం 3 గుణాలు మన దగ్గర. మన ప్రాణం పోయేంత వరకు ఈ 3 గుణాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తూనే ఉంటాయి. అందుకని బ్యాలెన్స్ చేస్తున్నది కనీసం గ్రహించి వెంటనే దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలనే విషయాన్నే మనకు భగవద్గీత చెప్పింది. ఇప్పుడు అసుర లక్షణాలు పోగొట్టుకోవాలన్నాం కదా. ఇప్పుడు శ్రద్ధాత్రయ విభాగంలో ఏంటి, శ్రద్ధ. ఏంటి శ్రద్ధ? ఇప్పుడు మన వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్లో మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏ ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్లో వండర్ఫుల్గా పనిచేస్తామంటారు. అంతే కదా. ఇక్కడ చెప్పింది ఏంటి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ అంటే ఏంటి, మన స్వభావం. నాకు ఏ కోరిక ఉంటే దాని ప్రకారం నేను పనిచేస్తా, ఏ కోరిక ఉంటే దాని ప్రకారం నేను స్నేహితులను చేసుకుంటా, ఏ కోరిక ఉంటే నా శ్రద్ధ దేని మీద ఉంటే అలా నేను నా ఆహారాన్ని తింటా. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి, మళ్ళీ ఈ 3 గుణాలే, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణమే నేనే శరీరం అనుకున్నాను అనుకో, నా శ్రద్ధ ఎలా ఉంటుంది, నేను ఎట్లా ఎంతసేపటికి ఏం తినాలా, ఏం తాగాలా, ఇటువంటివి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి శక్తి తమోగుణంలో తక్కువ ఉంటుంది. ఎందుకు, శరీరం తప్ప ఇంకోటి ఏదో ఉందని తెలియదు. శరీరం అనేది ఎలాంటిది, తాత్కాలికంగా ఆనందం వస్తుంది. ఆ ఆనందం కోసమే వాళ్ళు పాకులాడటం జరుగుతుంది, ఆ శ్రద్ధ. ఇప్పుడు 2వ గుణం వాడేవాడు, రజోగుణం. వీడికి ఎంతసేపటికి ఏంటి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, మిగిలినవి ఏమీ అవసరంలా. దానికోసం అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వేల కోట్లు సంపాదించి దాన్ని కాపాడుకోవటానికి నానా కష్టాలు పడి చివరికి ఏంటి, దుఃఖం అన్నమాట. అంటే ఏంటి, ఒక వస్తువులతోటో ఒక మనుషులతోటో సగ ఆనందపడటానికి బయలుదేరతాడు. చివరికి ఇది కూడా కరెక్ట్ కాదని తెలుసుకుంటాడు. అది రజోగుణం. మనందరి దగ్గర కూడా ఉంది. అంతే కదా. ఇప్పుడు ఏదో ఒకటి కావాలనుకోకపోతే ఎలా ఉంటుంది, ఇవాళ చెప్పాలనుకోకపోతే ఏదో చీర మంచిగా కట్టుకొని ముందు కెమెరా ముందు ఎలా కూర్చుంటాము, ఉన్నది రజోగుణం. అట్లాగే శరీరం ఉందనేటువంటి విషయం తెలియదు. సత్వగుణం ఏంటి, సత్వగుణంలో ఇంకా చాలు, ఇంకా నాకు ఇవన్నీ పెద్ద ఈ బయట తిరిగే వస్తువులు వీటన్నిటి మీద వ్యామోహం పోయింది. కాకపోతే ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసం వెళ్ళాలి, చేయడం జరగాలి, ఏ పని ఉంటే ఆ పనితో శ్రద్ధతో చెయ్యాలి, కాబట్టి మనం ఆనందంగానే ఉండాలి. కాకపోతే ఏంటంటే సత్యమైనటువంటి విషయం భగవతత్వమేను. దాంట్లో వస్తున్నప్పుడు నా మనసు పడ్డ తేలికతనము, నా శరీరం పడ్డ తేలికతనం అనేది నాకు తెలుస్తున్నది అని చేయడం జరుగుతుంది. అంటే అల్టిమేట్గా శ్రద్ధ అంటే ఏంటి, మళ్ళీ ఎక్కడున్నవి ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి, శ్రద్ధ ఎక్కడున్నాయి, ఈ చక్రాలు ఎక్కడున్నాయి, ఈ వృత్తులు ఎక్కడున్నాయి, ఈ కోశాలు ఎక్కడున్నాయి అన్నీ చెప్పాలంటే అంతఃకరణలోనే ఉన్నాయి. అంతఃకరణ లేకపోతే నీకు ఆ జ్ఞాపకం రాకపోతే నీకు ఆలోచన రాదు, ఆలోచన రాకపోతే సంకల్ప వికల్పాలు రావు, సంకల్పం కనుక లేకపోతే నువ్వు ఆ పని చెయ్యలేవు. చేసావు అంటే కర్త, మళ్ళీ నేనే చేశాను అంటే కర్తృత్వ భావన, మళ్ళీ దానికి వచ్చేది ఫలం. ఈ రకంగా మన జీవచక్రం నడుస్తూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, దేని మీద నువ్వు శ్రద్ధ పెట్టుకోవాలి అనేటువంటి విషయంగా 3 గుణాలు దాటిన తర్వాత, అంటే అసుర లక్షణాలు దాటిన తర్వాత ఏ రకంగా నువ్వు శ్రద్ధ పెంచుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయంగా ఈ చాప్టర్ చెప్పడం జరుగుతుంది. నిన్నేదో 2 చదివాము, మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. ఇప్పుడు నిన్నేం అడుగుతాడు అర్జునుడు, నువ్వు చెప్పావయ్యా, నువ్వు ఏంటి దైవాసుర సంపత్తిలో నువ్వు ఒక 2 శ్లోకాలు చెప్పావు. ఎప్పుడైనా సరే నువ్వు పద్ధతిగా చెయ్యాలి అంటే, నీ మీద ఏ రకమైనటువంటి సంస్కారాలు ఏర్పాటు చేసుకోకుండా ఉండాలంటే, నీ మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోవాలంటే నీకు 2వ ఆప్షన్ లేదు, శాస్త్రం ప్రకారం చేసుకుంటూ పో అన్నాడు.
అంటే శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం చెప్పింది మా నాయనమ్మ చెప్పింది, మా శాస్త్రం మళ్ళీ నాయనమ్మలు అమ్మమ్మలు వచ్చేటప్పటికి మళ్ళీ ఆచార వ్యవహారాలు వస్తాయి. ఇదిగోనమ్మ మన ఇంటి సాంప్రదాయం, మనకు సత్యనారాయణ వ్రతం లేదు, ఇదిగో పిండి దీపారాధనే చేసుకోవాలి. ఒకవేళ ఏదో వాళ్ళంత గొప్పగా మనం చేయకపోయినా ఏదో అకేషన్ వచ్చినప్పుడు ఏదో పంతులు గారు మా ఇంటికి పిండి దీపారాధన మా ఆచారం, అది చేయండి అని చెప్తాం. అంటే ఏంటి అర్థం? అది కంటిన్యూషన్గా ఫాలో అవుతూ ఉండడం జరుగుతుంది. రేపు పిల్లలు అంటారు మళ్ళీ వాళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇవి ఆచార సాంప్రదాయాలు. దానివల్ల ఏమవుతుంది? చాలామంది ఏమంటారు, అమ్మో సత్యనారాయణ వ్రతం చాలా చేయాలని ఆ కథలు చెప్తారు చూడండి. మొత్తం పురాణాలంటే ఏం లేదు, ఆ కథలు చెప్పి మనకు ఆ భగవతత్వం మీద భక్తి కలిగించడానికి. సత్యనారాయణ వ్రతం చేస్తామని ప్రసాదం ఇస్తే తీసుకోకుండా అక్కడ పడిపోతే వాడి ఆస్తులన్నీ పోతాయి. అట్లాగే చేస్తాను పూజ చేస్తానని చేయకపోతే చాలా కష్టాలు పడతారు. చివరికి పూజ చేసిన తర్వాత వాళ్ళ భగవతత్వంతో వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తాయి. అంటే వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? మీరు ఏ పూజా విధానం అన్నా చేసుకోండి, నువ్వు భక్తిని ఎలా పెంచుకోవాలో చెప్పారు. వరలక్ష్మి వ్రతం కూడా అమ్మవారికి చేశాము, ఒకటి చేయడంతో గజ్జలు గల్లుని తిరుగుతుంది అంటారు. అట్లాగే అర్థం ఏంటంటే ఇక్కడ పాపం వాళ్ళేదో అని కాదు, మనం పామరులు లాంటి వాళ్ళ దృష్టిలో అంతే కదా. మనం ఇప్పుడు బాగా చదువుకొని ఉండొచ్చు, ఆస్తులు గీస్తుల హంగామా ఉండొచ్చు, కానీ వాళ్ళ మేధా సంపత్తి అవి చెప్పినది అర్థం చేసుకోవటానికే, అంటే డీకోడ్ చేయటం అంటారు. వాళ్ళు ఏ భావంతో అర్థం చేసుకోవాలంటే కూడా మనకు ఆ భావస్థితి కొంతవరకు ఉండాలి. మన భావస్థితి అక్కడెక్కడ లింక్ అయ్యింది, ఎదురుగా కనపడుతున్నవన్నీ ఉంది, అక్కడ మంచి హోటల్ ఉంది, ఇక్కడ మంచి షాప్ ఉంది, అదిగో అక్కడ డైమండ్స్ బాగా దొరుకుతున్నాయి, ఇక్కడ ఇదే స్థితిలో తిరుగుతున్నప్పుడు దాని మీద నిలబడే ప్రసక్తి కొంచెం కష్టమని భగవద్గీతలోనే చెప్తున్నాడు. కాకపోతే ఎప్పుడో వస్తుంది అవసరం, అవకాశం, అప్పుడు నేర్చుకుంటారులే అని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానస్థితి వస్తుందో నీ కర్మ నీ దుఃఖం అని పటాపట పోతాయి అంటాడు. ఎందుకు ఇదంతా టెంపరీ, దీనికంత పెడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఎక్స్కర్షన్లా ఉంది అని అనుకుంటాం. మరి కాకపోతే మన ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి మనకు నచ్చిన విషయాలు ఫాలో చేయాలి కాబట్టి కొంత మనం కోపం గీపం నటించడం జరుగుతుంది. లేకపోతే మరి వీళ్ళంతా మరి అతి మంచి వాళ్ళని ఇంకేదన్నా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనేంటి ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకోవటం, మనసులో ముద్రలు లేకుండా ఎలా జీవించాలో మనకి భగవద్గీత చెప్పింది అని అడుగుతాడు. సరే అంత బాగానే ఉంది భగవాన్ చెప్పావు, అసలు జ్ఞానమే లేదు చాలామందికి, అసలు శాస్త్రం తెలియచావదు, అప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? మరి వాళ్ళు చేసే పూజ వల్ల, వాళ్ళు చేసే యజ్ఞం వల్ల, వాళ్ళ యాగం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్నాడు. ఇక్కడ ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటి భగవద్గీతలో? నువ్వు ఏమన్నా చెయ్యి తప్పులేదు, ఆ చేసే టైంలో నీ స్వభావం ఎట్లా ఉంది? మరణశిక్ష జడ్జి వేస్తాడు, మరణశిక్షను అమలు చేస్తావాడు తలారివాడు. మరి అక్కడ వాళ్ళిద్దరికి ఏం పాపం అంటుంది? ఏమంటలా, రూల్ ప్రకారం ఆయన చెప్పాడు, రూల్ ప్రకారం వాడు చేశాడు. ఇప్పుడు మోటివ్ ఏంటి? వేరే వాడి దగ్గర బంగారం లాక్కుపోదామని వాడిని చంపేశాడు. వీడు మోటివ్ ఏంటి? వాడి దగ్గర బంగారం లాక్కుందామనేటువంటి దొంగతనం చేసి డబ్బు తీసుకెళ్దామనేది ఉంది. అది మర్డర్ చేసినట్టు. అంటే ఏంటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? అన్నిటికీ ముఖ్యమైనది ఏంటి? స్వభావం. ఈవెన్ మన పీనల్ కోడ్లో కూడా మోటివ్ అన్నాడు. మోటివ్ లేకపోతే ఇద్దరు కొట్టుకునేటప్పుడు క్యాజువల్గా జరుగుతున్న ఘర్షణలో అవతల వాడు చచ్చినా రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. వాడికి ఏ శిక్ష, ఏ నేరాలు అంటావు. అలాగే యాక్సిడెంట్లో ఏదైనా జరిగినా వాడికి ఏముండదు, అంటే దిస్ కాలింగ్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో ఏదేదో చేయడం మనం ఎక్కడో సినిమాల్లో చూపిస్తుంటారు. అది మనిషి హీనమైనటువంటి ఆలోచనలు అలా కూడా జరుగుతున్నాయి, అవి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? ముఖ్యంగా ఏంటి? శ్రద్ధ వచ్చేంటి? మన స్వభావం, ఎలాంటి స్వభావం మన దగ్గర ఉన్నది. దీనికే ఏం చెప్పాడు? ఎలాంటి స్వభావం వాళ్ళు ఎలాంటి ఆహారం తింటారు, ఎలా జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా అభివృద్ధి చెందుతారని కూడా ఈ చాప్టర్లో జరిగింది. వండర్ఫుల్ టెక్స్ట్ అబ్బా భగవద్గీత. నిజంగా చెప్పింది. మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకుంటూ క్షణక్షణం ఆ హ్యాపీనెస్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో చెప్పడం జరిగింది. ఎప్పుడు నువ్వు హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ చేస్తావు? నీ లోపల ఏ కల్మషం లేకుండా, ఏ కోరిక లేకుండా ఉండాలి అంటే అప్పుడు హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ అవుతుంది. అలా రావాలంటే నీకు సాధ్యం కాదు. కాబట్టి ఉన్నదంతా భగవతత్వ శక్తి ఒకటే ఉంది, అది నీతోనే ఉంది. నువ్వు భగవతత్వం వేరు కాదు. మరి నిన్ను వేరు చేస్తున్నవి ఏంటి? నీ 3 గుణాలు, నీ కోరికలు, నీ స్వభావం, కామక్రోధ లోభాలు. వీటిలో నుంచి నువ్వు ఎలా బయటపడితే హ్యాపీగా ఉంటామని నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పింది. దేవుడి గురించి చెప్పింది ఒకటే ఒక సెంటెన్స్, అంతా నేనే, నువ్వు దేన్నన్నా చూడు, నేను తప్ప ఇంకొకటి లేదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? ఎట్లా మరి శాస్త్రం పాటించిన వాళ్ళ గతి ఏంది అని అడుగుతున్నాడు. దానికి ఏం చెప్తాడు? శాస్త్రం తెలియక చేశారంటే వాళ్ళ స్వభావానికి అనుగుణంగా చేస్తారు అన్నాడు. అంతే కదా.
ఇప్పుడు నాకు శాస్త్రం మీద నమ్మకం లేదంటే నేను ఇప్పుడు చదువుకోలేదు, నాకు తెలియదు. కానీ నా స్వభావం ఏంటి అంటే నేను ఎలా ఆలోచించి నేను ఎలా ఉంటాను అనే పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. సపోజ్ నేను తమో గుణం అనుకుంటాను, శరీరం తప్ప నాకు ఇంకోటి ఏమీ లేదనుకుంటాను. అప్పుడు నేనేమనుకుంటాను, ఎలా ఈ శరీరాన్ని శుష్కించాలి, ఎలా నేను ఉపవాసాలు చేయాలి, ఆ తర్వాత నేను పొద్దున దేవుడు పూజ చేయాలంటే స్నానం చేసి దేవుడికి అది ఇది పెట్టుకొని చేయాలంటే ఏంటి, నేను శరీరాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి తమోగుణ స్థితిలోనే స్వభావంతోనే చేస్తారు. అలాగే రజోగుణ స్వభావం ఉందనుకో, మా దగ్గర అండి నేను మంచిగా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే నేను మొట్టమొదటి చిన్న చిన్నవి ఇచ్చాను, కానీ ఇప్పుడు మేము వెండి భరిణలు చీరలే పనిచేస్తున్నాము అంటాడు. ఎందుకు? రజోగుణం బాగా డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు చూడండి కనపడుతున్నాయి కదా, ఇంతకుముందు పెళ్ళిళ్ళలో ఇచ్చే గిఫ్ట్ కాదు, 4 కోట్ల కార్లు, 5 కోట్ల కార్లు, ఆ తర్వాత 6 కోట్ల డైమండ్ నెక్లెస్లు అంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ రజోగుణం, నా దగ్గర ఉంటుంది చూడు నేను చూపిస్తున్నాను అని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి మళ్ళీ వాళ్ళకే ఇచ్చుకుంటారు, ఊళ్ళో వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అది రజోగుణం. సత్వగుణ స్వభావం ఎలా ఉంటుంది? ఎట్లానమ్మా నేనేం అర్థం చేసుకోవాలి, ఈరోజు ఎన్ని రోజులు ఇప్పుడు నేను రామకోట ఎంతసేపు రాసుకోవాలి, రాసుకున్న తర్వాత ఎందుకు నా మనసు పరిపరి విధాలు పోయింది, ఎందుకు పోయింది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఎలా వెనక్కి పెట్టాలి, ఇలా సత్వగుణ స్వభావం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఏంటి చెప్పడం, ఈ భగవాను శాస్త్రం తెలియనప్పుడు వాళ్ళ స్వభావానికి అనుగుణంగా చేసుకుంటారు అంటాడు. ఏంటి స్వభావం? సత్వ స్వభావమా, రజో స్వభావమా, తమో స్వభావమా అని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చదువుతా. శాస్త్రోక్తముగా ఉండక కేవల స్వభావాన్ని అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ అంటే ఏంటి? ఆ మనిషిలో సత్వగుణం ఉంది, సాత్విక శ్రద్ధతో చేస్తాడు. రజోగుణం ఉంది, రజోగుణ శ్రద్ధతో చేస్తాడు. తమోగుణం ఉంది, తమోగుణ శ్రద్ధతో చేస్తాడు. మానవుల శ్రద్ధ సాత్వికం, రాజసం, తామసం అని 3 విధాలుగా ఉండును. వాటిని గురించి వివరించేదని వినుము. అంటే ఎట్లా ప్రవర్తిస్తాడు, స్వభావంలో ఏ గుణాలు ఉన్నాయట్టు, ఏ స్వభావంతో చేస్తాడు అనేది నీకు చెప్తాను వినవయ్యా అని ఇప్పుడు 3వది చదువుతున్నాను. నిన్న చదివాము, మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. అర్జున, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లుండును. ఎక్కడుంటుంది శ్రద్ధ? ఎక్కడుంటే ఈ సత్వగుణం? ఎక్కడుంది ఈ రజోగుణం? ఎక్కడుంది ఈ తమోగుణం? శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, లోపల ఎందుకున్నాము ఏమీ లేదనేటువంటి విషయంగా మనకు లోపల ఒక అవగాహన కూడా ఉంది. మనం ఏదైనా ఎవరికన్నా మాట్లాడాము, అయ్యో నేను తప్పు మాట్లాడాని అరగంట విచారణ చేసుకుంటాం. అలా చిన్న విషయానికి అంత విచారణ చేసిన వాళ్ళం నెల జీతం అంతా తీసుకెళ్ళి ఏ బార్లోనో ఖర్చు పెట్టేసి తాగేసి పిల్లలకి తిండి కూడా లేకుండా భార్య సంపాదించిన డబ్బులు తీసుకొని వెళ్ళి మళ్ళీ తాగారంటే అర్థం ఏంటి? మనసు పనిచేయకుండా ఉండే విధంగా తమోగుణ స్వభావంతో ప్రవర్తించడం. మరి ఇవన్నీ ఈ స్వభావాలన్నీ ఎక్కడున్నాయి? మన మనస్సులోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు చెప్పండి చూడండి, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లుండును. ప్రతి వ్యక్తిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును, అంతే కదా. సత్వగుణ శ్రద్ధ ఉంటుంది, రజోగుణం వాడికి సంపాదించాలని ఉంటుంది, తమోగుణం వాడికి వాడు ఏదో శరీరంతో ఎంజాయ్ చేద్దాం ఉంటుంది, అలా వాడు ఉంటుంది. అతని జీవన విధానం అంతయు అతని శ్రద్ధకు అనుగుణంగా ఉంటుంది, అంతే కదా. ఏ శ్రద్ధ ఉన్నవాడు ఆ శ్రద్ధ ప్రకారం జీవించడం మొదలు పెడతాడు. దానిని బట్టి వాడి జీవన విధానం, వాడు మాట్లాడే తీరు, వాడి వ్యవహారాన్ని చూసి వాడు ఏ శ్రద్ధతో ఉన్నాడు గ్రహించవచ్చు అని చెప్తున్నాడు. ఇది ఎక్కడ? ఇప్పుడు ఒక్క విషయం ఆలోచిస్తే, అంతఃకరణ అన్నామబ్బా, ఇప్పుడు మనమే తీసుకుందాం. ఎవరు చెప్పినా ఒకటే. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకొని, దాన్ని మననం చేసుకొని, దాన్ని మనం అనుభవంలో కనుక తెచ్చుకుంటే అప్పుడు మాత్రమే విషయం మనకు అవగాహనకు అవుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మన దగ్గర శరీరం ఉంది. ఎందుకుంది శరీరం? ఏ అనుభవం అయినా ఇంద్రియాలు, అంతే కదా. శరీరం అంటే ఏంటి? నిజం చెప్పాలంటే ఇది ఒక అసెంబుల్డ్ పార్ట్, అంతే కదా. ఏ పార్ట్కి సంబంధం లేదు, కానీ అన్ని పార్ట్లు కలిసే ఉన్నాయి, అన్ని పార్ట్లు కలిసే పనిచేస్తాయి. ఎట్లా? మన గుణాల ద్వారా. మన గుణాలు ఏమన్నా సపరేట్ ఉన్నాయా? నిద్రపోకపోతే తమోగుణం పనిచేయకపోతే అన్నం కూడా తినలేము. సత్వగుణం శాంతిగా లేకపోతే ప్రశాంతంగా 24 గంటలు టెన్షన్ పడుతూ ఉంటే ఆ డిప్రెషన్ ఏమంటారు దాన్ని, ఇవన్నీ వచ్చి మనిషి వెళ్ళిపోవడం జరుగుతుంది తొందరగా. అంటే ఈ 3 గుణాలు మన దగ్గర ఉన్నాయి. అంటే 24 గంటలు బద్ధకంగా ఉండలేము, 24 గంటలు పని చేయలేము, 24 గంటలు రెస్ట్ తీసుకోలేము. అందుకే మన ఋషులు ఏం చేశారు? కాలాన్ని, ఈ రోజు ఉంది కదా, ఈ 24 గంటల్ని 3 రకాలుగా విభజించారట. ఎట్లా? ఒక 8 గంటలు నిద్రపోవడానికి, ఒక 8 గంటలు మన పనిపాటలు చేసి మన జీవన విధానం చూసుకోవడానికి, మిగిలిన 8 గంటలు మనం 8 గంటలు నేర్చుకోవటానికి పెట్టాడు. నేర్చుకోవటం అంటే సత్వగుణం. ఎప్పుడు ఆ 8 గంటలు? ఉదయం పూట మన వాళ్ళు అంటారు కదా, బ్రహ్మ ముహూర్తం అదంతా తీసి పక్కన పెడేస్తే ఉదయం పొద్దున పూట 4 నుంచి
8 గంటల వరకు ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనము నిద్రలేస్తాం, మనము ప్రశాంతంగా ఉంటాం. అందుకని సాయంత్రం మళ్ళీ 4 నుంచి మళ్ళీ 8 వరకు సంధ్యాకాలం అన్నారు. మీకు గుర్తుందో లేదు, చిన్నప్పుడు ప్రతిరోజు ప్రతి వాళ్ళు కూడా సాయంత్రం ముగ్గేసేవాళ్ళు, వాకిట్లో పొద్దున వేసేవాళ్ళు, తర్వాత సాయంత్రం సంధ్యాదీపం అని పెట్టేవాళ్ళు, ఏది చిన్న దీపంలాగా. అంటే ఆ రోజులంతా కరెంట్ లేనప్పుడంతా దీపాలు అలవాటు ఉన్నాయి అనుకున్నారు, కానీ దాని తర్వాత కూడా సాయంత్రం దీపం పెట్టుకునేవాళ్ళు, పొద్దున దీపం పెడతారు. అంటే ఏంటి, ఎందుకు పెడుతున్నాం అనేటువంటి విషయం మానేస్తే ఏదో పెద్దవాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏంటి, ఈ 24 గంటల్లో ఈ పొద్దున్న 4 గంటలు, సాయంత్రం 4 గంటలు సత్వగుణ ప్రధానంగా ఉంటాయి. అందుకని మనం ఏదైనా చేసినా, ఏదైనా నేర్చుకున్నా, పూజా పునస్కారాలు చేసుకున్నా అప్పుడు మనకి చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు అంటున్నారు కదా, 8 అవర్స్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్ అని. అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు పెట్టారు. అంటే ఏంటి, మన ఉపనిషత్తులు, మన సనాతన సాంప్రదాయం అంతా కూడా, సనాతన ధర్మం అంతా కూడా మనం మన శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని ఎలా బ్యాలెన్స్ చేసి ఎలా హ్యాపీగా ఉండాలని ఆ ఋషులు మనకి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎక్కడో దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చూసి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నిజం చెప్పాలంటే దేవుడికి నామరూపాలు లేవు, వండర్ఫుల్ ఎనర్జీ ఉంది. మనం కూడా భౌతికంగా కనుక కొంచెం మనం కోరికలు తగ్గించుకొని మనం బ్యాలెన్స్గా ఉండడం మొదలు పెడితే మనం కూడా ఆ నిరాకారమైనటువంటి తత్వాన్ని మనం కొంచెం అనుభవం అంటే కొంచెం భావించుకోవచ్చు. ఎందుకు, ప్రశాంతంగా ఉంటాం కాబట్టి. అనవసరపు ఆలోచనలు ఎప్పుడైతే లేవో అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే, కాలాన్ని ఎలా ఉపయోగించుకొని మనం చెయ్యాలి అనే దాంట్లో ఇప్పుడు ఈ మూడు కాలాన్ని 3గా విభజించాడుగా. ఇప్పుడు సత్వగుణం పొద్దునపూట 4 గంటలు, సాయంత్రం కూడా 4 గంటలు. రజోగుణం మధ్యాహ్నం పూట మనం చేసే పని, అందుకే ఆహారం కూడా మధ్యాహ్నం ఎక్కువ తీసుకోమన్నారు. పొద్దున సాయంత్రం ఆ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ లేదు, రాత్రిపూట పెందలాడే దీన్ని పడుకోమనింది అందుకు. తర్వాత ఇంకోటి ఏంటి, రజోగుణం అయిపోయింది, సత్వగుణం అయిపోయింది, తమో గుణం వచ్చి నిద్ర. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 3 గుణాలు మనలో కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి, మన స్వభావం ఎలా తెలుస్తుంది, మన అంతఃకరణను బట్టి తెలుస్తుంది. అంతఃకరణ అంటే ఏంటి, మనకు వచ్చే ఆలోచనలు, అంతే కదా. ఇప్పుడు నా స్వభావంలో నాకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక నాకు ఆలోచనగా వస్తుంది, అంతే కదా. నా స్వభావం ఎంతసేపటికి నేను శరీరంగా సుఖపడదాము అనుకున్నాను అనుకోండి, అప్పుడు నా స్వభావం ఏంటి, తమోగుణ శ్రద్ధ. నాకు ఎంతసేపటికి అక్కడ పోయి అది కొనుక్కుందామా, ఇది కొనుక్కుందామా, ఇదిగో నేను వచ్చాను చూడండి, ఇదిగో వచ్చాను చూడండి అని ఇదే వ్యవహారంగా ఉంటుంది. రజోగుణ స్వభావం అనుకో, రండి అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఏంటి, సొంతంగా ఏదో అవతల వాళ్ళతో ప్రేమగా చేద్దామని కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డంబం చూపించడం, మేము ఇంత చేసాం అంత చేసామని ఫీకిల్గా ఉండడం రజోగుణం. సత్వగుణ స్వభావం ఎలా ఉంటుంది, ఎవరైనా ఇచ్చారు నమస్కారం, ఒకవేళ ఇవ్వలేదు నమస్తే. వీటన్నిటి మధ్య నేను ఎక్కడైనా డిస్టర్బ్ అవుతున్నానా లేదా, ఒకవేళ అయినాను ఎట్లా నేను ఇందులో నుంచి వెంటనే బయటికి రావాలి అని అనేటువంటి విషయంగా నా దగ్గరే భగవతత్వం ఉంది అని కొంచెం జరగడం జరుగుతుంది. ఈ 3 స్వభావాలు ఎక్కడున్నాయి, మన మనసులోనే. మళ్ళీ ఈ 3 స్వభావాలు కలిసే చేస్తాయా, అసెంబుల్డ్ అన్నాం కదా, ఈ 3 కలిసే ఉంటాయి. కానీ విభజనకు వచ్చేటప్పటికి మళ్ళీ దేని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు తమ గుణంలోకి వెళ్ళిపోతాం, మనతో శరీరం మన ఆలోచన కలిసే ఉంది. మళ్ళీ మనకు తినాలి అనుకున్నప్పుడు రజోగుణానికి వచ్చేసాము. అట్లాగే కొంచెం ప్రశాంతంగా కూర్చొని దాన్ని రాసుకుందాం చదువుకుందాం అంటే సత్వగుణానికి వచ్చేసాము. ఈ 3 గుణాలు, ఈ 3 స్వభావాలు మన అంతఃకరణలో ఉన్నాయి. ఏంటి అంతఃకరణ అంటే, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. చిత్తం అంటే ఏంటి, మన లోపల ఉన్నటువంటి మన జ్ఞాపకాలు, మన చైతన్య శక్తి, అది కూడా మనసే. మనసు అంటే ఏంటి, నేనే శరీరం అనేటువంటి విషయాన్ని కొంచెం అవగాహన దాటిన తర్వాత లోపల ఎక్కడో మనకు సబ్కాన్షియస్గా ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. మన స్వభావానికి కారణం కూడా, మన స్వభావం మార్చుకోవాలంటే లోపల ఉన్నటువంటి మన సబ్కాన్షియస్ థాట్స్ని మార్చుకుంటే మన స్వభావం మారుతుంది. కానీ చాలా కష్టం, అన్నీ తెలుసు అనుకుంటాం కానీ అది ఆచరణకు వచ్చేటప్పటికే అంత సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకు, మనలాగానే పక్క వాళ్ళు ఉండాలని ఆలోచన చేస్తాం, అలా కుదరదని తెలిసిన ఆ స్వభావాన్ని మార్చుకోవడం కష్టం. వచ్చే ఘర్షణ అంతా అక్కడే వస్తుంది. ఇప్పుడు నా స్వభావం ఏంటి, నాకు ఎక్కడో ఇప్పుడు భగవద్గీత అనేది నా జ్ఞాపకాల్లో ఎక్కడో ఉంది, ఎప్పుడో నేను 20 ఏళ్ళ నుంచి అది ఉంటున్నాము. కానీ ఏంటి, ఇంకా ఇప్పుడు బాగా అర్థమవుతున్నటువంటి భావం వస్తుంది. ఈ అర్థం వచ్చింది ఏంటి, ఉపనిషత్తుల్లో 2గా చెప్పారు. నీకు తెలిసింది ఏదన్నా ఉంటే చెబితే నీకు ఇంకా అర్థం అవుతుంది అనేది మొదటి పాయింట్. రెండోది ఏంటి, ముందుకు వెళ్ళే కొద్దీ, ముందు కంటే నేర్చుకుంటూ పోయే కొద్దీ అందరూ నేర్చుకోవాలనేటువంటి విషయం కూడా, ఇంకో భావం కూడా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే
అర్థం చేసుకున్నది కమ్యూనికేట్ చేయడం ఓకే. కానీ ఎందుకు చేస్తున్నాము? నాకేదో రావాలి, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఇవన్నీ వస్తాయి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ రజోగుణానికి వచ్చేస్తాము. అంటే ఏంటి? రజోగుణం కోసం జరుగుతున్నది కాదు, అంత భగవతత్వ భావంలోనే జరుగుతుంది అన్నప్పుడు నా జ్ఞాపకం గనక నా లోపల భగవతత్వ భావంతోనే ఇది నేను మన ద్వారా జరగడం జరుగుతుంది అన్నప్పుడు ఆ వచ్చే ఫలితం నష్టం మనకేం ఉండదు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇంప్రెషను మన చైతన్యంలో రికార్డు కావు. అంటే చైతన్యం అంటే మన కాన్షియస్నెస్లో రికార్డు కావు. ఇప్పుడు మనకు వస్తున్నటువంటివన్నీ అనుభవాలన్నీ కూడా అక్కడ మనకున్నటువంటి మన జ్ఞాపకాలే. అందుకని మహానుభావులు ఏం చేస్తారు? నీకు వచ్చిన అనుభవాల్లో నువ్వు నేర్చుకుంటే నువ్వు ముందుకెళ్తావు, లేకపోతే వెనక్కి వెళ్తావు. నాకు అనుభవం వచ్చింది, ఓహో ఈ సిచ్యుయేషన్లో నేను మారాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయంగా ఆలోచించాను అంటే ఆ ప్రాబ్లం కూడా నాకు పోతుంది, నేను ముందుకెళ్తాను. నేనెందుకు మారాలి, నేను ఎంత బ్రహ్మాండం కదా, నా అంత హీరో వీళ్ళెవరు లేరు, నేనింత అంత అన్నాం అనుకోని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అంటే క్షణక్షణం మనం అనలైజ్ చేసుకుంటూ వినయం అంటే భగవతత్వం అంటే ఏంటి? అంత పెద్ద సృష్టి చేసిన ఆయన బయటికి రాలా, ఎవరో కూడా మనకు తెలియదు. అంటే అంత సర్వసామాన్యంగా ఉన్నాడు, మనం కూడా అంత సర్వసామాన్యంగా ఉంటూ మన జ్ఞాపకాలు, అనవసరమైనటువంటి జ్ఞాపకాలని చిన్నగా మనమే వినయంతో భగవతత్వ శక్తి నా దగ్గరే ఉంది, ఈ జ్ఞాపకాలు ఇంకా నాకు వద్దు, నాకు అనుభవం వచ్చేసింది అనే విధంగా అనుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి? చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా మనకి ఆలోచనలు, సంకల్పం, వికల్పం వస్తుంది. సంకల్పం అంటే ఏంటి? అది చేద్దామా, అదే ఘర్షణ. అలా కాకుండా మన బుద్ధికి వివేక వైరాగ్యాలు ఉంది, కాదు నీకు అవసరం లేదు, నువ్వు నిన్న తప్పు చేశావు, పోయి మర్యాదగా క్షమించమని అడుగు, మళ్ళీ నువ్వు సెట్ చేసుకో, ప్రాబ్లంలో నుంచి బయటపడతావు. సెట్ చేసుకోకుండా అహంకారం పోయినావా, అది మళ్ళీ ఎప్పుడేమవుతుందో తెలియదు. నీ తప్పు లేదు నువ్వు అనుకుంటున్నావు, అయినా తప్పు ఉందని అనుకొని పోయి నువ్వు సరెండర్ అవు అనేటువంటి విషయంగా బుద్ధికి వివేకం వైరాగ్యం ఉంటే అప్పుడు మనం పాజిటివ్గా మూవ్ అవుతాం. అంటే మళ్ళీ ఇవన్నీ చెప్పాలంటే ఏంటి? జ్ఞాపకం మన లోపలున్న ఆలోచనే, మన మనసు చేస్తున్న సంకల్ప వికల్పం లోపలున్న ఆలోచనే, బుద్ధి డిస్క్రిమినేటివ్ పవరు, వివేక వైరాగ్యం ఉన్నది ఆలోచనే. మరి చేసేది ఎక్కడ? శరీరంతో చేసేది తమో గుణం. అంటే ఏంటి? సత్వగుణం మళ్ళీ మన బుద్ధి సజెస్ట్ కరెక్ట్గా వివేక వైరాగ్యంతో చేస్తే సత్వగుణం, నేనెందుకు చేయాలి, నేనే చేస్తాను అంటే మళ్ళీ రజోగుణం, శరీరంతో చేరే తమో గుణం. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి? సత్వశ్రద్ధ, తమో శ్రద్ధ, రజో శ్రద్ధ. మళ్ళీ ఈ మూడు ఎక్కడున్నాయి? మూడు కలిపే ఉన్నాయి. అదే మన మనస్సు, అదే మన ఆలోచన, అదే మన చిత్తం, అదే మన బుద్ధి, అదే మన స్వభావం. అంటే ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? నీకు ఏమాత్రం టెన్షన్ వస్తున్నా, దుఃఖం వస్తున్నా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? మన స్వభావాన్ని మార్చుకోవాలి. అంత తేలిక 100% కాదు. ఎందుకంటే మన ఒక్కళ్ళదే ఉండదుగా. మనం భౌతికంగా ఆలోచిస్తున్నప్పుడు మనం అవతల వాళ్ళని కూడా మనం కలుపుకొని పోవాలి అంటే వాళ్ళ స్వభావం కూడా కొద్ది గొప్ప మనకు అనుకూలంగా ఉండాలిగా. అందుకని ఏం చేస్తాము? అప్పుడు చేసుకోగలిగినంత వరకు అడ్జస్ట్ చేసుకోవటం, లేదన్నప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే క్వశ్చన్ లేదు అని డిజాల్వ్ చేసుకోగలడం. ఇవన్నీ కూడా మళ్ళీ స్వభావాలే, అవుట్ సైడ్ ఏమీ లేదు. అందుకని ఏం చెప్పి మరి ఈ స్వభావానికి అనుగుణంగా మనిషి ప్రవర్తిస్తాడు, మనిషి మాట్లాడతాడు, మనిషి తింటాడు, మనిషి జీవిస్తాడు అంటాడు. అందుకని మనిషి యొక్క జీవన విధానాన్ని చూసి వాళ్ళ స్వభావాన్ని మనం కనుక్కోవచ్చు అని భగవద్గీతలో చెప్పటం జరిగింది. చూద్దాం. అంటే ఏంటి? మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? స్వభావం మార్చుకోవాలి. ఎక్కడ ఇప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు మారట్లేదు అంటే మారాల్సింది ఏంటి? మన మనసుకు వస్తున్నటువంటి ఆలోచనలు. అందుకని అది మనం మార్చుకునే శక్తి లేదు కాబట్టి మన ఋషులు ఏం చెప్పారు? నీకంటే చాలా ఎత్తైనటువంటి ఆలోచన పెట్టుకో. ఇప్పుడు మన వాళ్ళు లాంగ్ టర్మ్ గోలు, షార్ట్ టర్మ్ గోల్స్ ఇవాళ అంటుంటారు కదా. గోల్ అంటే అర్థం ఏంటి? ఆ గోల్ మీద నువ్వు తీవ్రంగా మనసు పెట్టినప్పుడు 24 గంటలు నీ మనసు గోల్ మీదకే వెళితే ఈ చిన్న చిన్న అనవసర స్వభావాలు పడిపోతాయి. అందుకని ఇప్పుడు నీ గోల్ ఏం చేయాలి? అసలు తెలియని దాని మీద గోల్ పెట్టామనుకో, భగవతత్వం అనేది మన దగ్గరే ఉందన్నావు, మన దాన్ని నేను ఎలా గ్రహించాలి, ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయంగా నువ్వు 24 గంటలు దాని మీద మనసు పెట్టామనుకో, ఇక్కడ రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉన్నా నీ బ్యాలెన్స్ ఏంటి? అదేననేటువంటి విషయం వచ్చినప్పుడు దీనికి సంబంధించిన విషయాల్లో నుంచి బయటపడచ్చు అన్నట్టు మహానుభావులు చెప్పడం జరిగింది. ఏమైనా అల్టిమేట్ శ్రద్ధ అంటే ఏంటి? మన అన్నిటికీ మూలం
మన శ్రద్ధ అంటే మన స్వభావం ఏ రకమైనటువంటి శ్రద్ధని కలిగి ఉంది, అనవసరమైనటువంటి దుఃఖపడేటువంటి శ్రద్ధలో నుంచి ఎలా మనం బయటికి రావాలి. కాకపోతే ప్రకృతిలో మార్పులు అనేవి 100% నిమిషానికి జరుగుతున్నాయి. ఆ మార్పును అంగీకరించి మార్పు కాకుండా ఉన్నటువంటి ఒక పరమాత్మ తత్వ శక్తి జ్ఞానం నా దగ్గరే ఉందని దాన్ని గట్టిగా పట్టుకొని దీనితోటి యాక్షన్ చేసుకుంటూ పొమ్మనే మహానుభావులు మన ఋషులు చెప్పటం జరిగింది. చూద్దాం రేపు యాక్చువల్గా ఇవాళ రేపు 4వది చదువుకుందాం. నమస్తే.